చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఈ సందర్భం దావీదు జీవితంలో జరిగిన సందర్భం. దావీదు కన్నా సౌలు రాజుగా మొదటిగా చేశాడు. ఇజ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు అంటే సౌలు. ఈ సౌలు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవాడు. దేవుడు ఎలాగను చెబితే అలా చేయటం మానేసి దేవుడు చెప్పలేనట్లుగా చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. తనకు ఎలాగైతే చేయాలని ఉందో తన మనస్సును బట్టి తను నడుచుకుంటూ ఉండేవాడే కానీ దేవుని మాటను బట్టి నడుస్తూ ఉండేవాడు కాదు. ఆ కారణాన్ని బట్టి ప్రవక్త అయిన సమూయేలు రోజు దేవునికి ఏడుస్తూ బాధతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున సమూయేలు ప్రార్థనలో ఉండగా దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అంటారు కదా, సమూయేలు ఎన్నాళ్ళు ఇలాగ బాధతో నువ్వు ప్రార్థన చేస్తావు, ఇక చాలించు, ఎందుకు అంత విచారణ వద్దు, అంత విచారంగా ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే నేను ఇజ్రాయేలీయుల్లో యెషయా కుటుంబంలో తన కుమారులలో ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. ఆ దాన్ని బట్టి నువ్వు బాధగా ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు. అలాగేనయ్యా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటే, నువ్వు వెళ్ళి తైలపు కొమ్ము తీసుకుని తనను అభిషేకించి రా అని అన్నాడు. అయ్యా, నేను ఈ టైంలో వెళ్తే రాజు ఊరుకుంటాడా? సౌలు ఖచ్చితంగా తనకు బదులుగా రాజును చేస్తూ ఉంటే, ఇంకొక రాజును అభిషేకిస్తూ ఉంటే నన్ను దెబ్బకి చంపేస్తాడు అని దేవునితో ఆ మాట బదులు చెప్పినప్పుడు దేవుడు అంటారు కదా, నువ్వేం కంగారు పడకు, నువ్వేం భయపడకు, ఒక దూడను తీసుకో, నాకు బలిస్తున్నట్లుగా ఆ చుట్టుపక్కల చెప్పి నువ్వు బయలుదేరి ముందుకు సాగు అన్నట్లుగా కొంత దూరం వచ్చిన తర్వాత నాకు బలిచ్చి తర్వాత ఆ పక్క గ్రామంలో ఉన్న యెషయా ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పాడు. అలాగేనయ్యా అని దూడను తీసుకున్నాడు. సమూయేలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, యెహోవాకు బలి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెబుతూ వెళ్ళాడు. యెహోవాకు బలిచ్చాడు. ఇచ్చిన తర్వాత యెషయా ఇంటికి వెళ్ళి, ఇదిగో యెషయా, నీ కుమారులలో ఒకరిని ఈ దేశానికి రాజుగా చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న ఆ రీతిని బట్టి నన్ను పంపించాడు, అభిషేకించి రమ్మని, దయచేసి నీ కుమారుని పిలు అని అన్నాడు. ఆ మాట అనగానే ఏవండి గబగబా ఒక్కొక్క కుమారుని పంపిస్తూ ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు ఇత్తడే అని సమూయేలు అనుకుంటూ ఉంటే దేవుడు అంటూ ఉన్నారు కదా, నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతడు కాదు అని 6 కుమారులు ఎదుటిగా వస్తే 6 కూడా ఇతడు కాదు అని చెప్పాడు దేవుడు. ఇక సమూయేలు, యెషయా నీ కుమారులలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అంటే, ఉన్నాడండి, ఆఖరి వాడు, అతడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు అడవిలో అని అంటే, పద అక్కడికి వెళ్దామని ఈ సమూయేలు యెషయాని తీసుకుని వెళ్ళాడు. అక్కడ సహోదరులు కూడా వచ్చారు. ఈ 6 కూడా మరి సమూయేలుతో పాటు యెషయాతో పాటు కూడా వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఏడి నీ కుమారుడు అని అంటే, అదిగో తనే నా ఆఖరి కుమారుడు అని యెషయా చెప్పినప్పుడు ఆ ముందర నిలబడినప్పుడు ఈ సమూయేలు అనుకుంటా ఉన్నాడు కదా, ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు, చూడ్డానికైతే అందంగానే ఉన్నాడు కానీ తన రూపం ఏంటి ఇంత చిన్నగా ఉంది, ఇతడా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని ఇలాగున నిదానించి చూస్తూ ఉంటే దేవుడు అంటా ఉన్నారు కదా, సమూయేలు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నేనైతే అంతరంగాన్ని చూస్తాను అని దేవుడు అక్కడ ఒక మాట చెప్పి, నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతడే, నువ్వు అభిషేకించు అని అన్నాడు. అన్నట్లుగా తన దగ్గరున్న తైలపు కొమ్ము తీసి ఆ ఆయిల్ దావీదు నెత్తి మీద పోసి రాజుగా అభిషేకించాడు. అయితే నేను చెప్పే మాట, ఈ చెప్పిన స్టోరీలో నుండి ఒక ఓడు తీసుకుని మనం ప్రయాణం చేద్దాం. ఏంటి నా మాట, అసలు ఏంటి ఆ పదం ఏంటి, ఆ ఓడేంటి, మనం తీసుకోబోయే ఓడేంటి అని అంటే, అభిషేకము అనే ఓడు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. అభిషేకము అనే ఆ ఓడ మనం తీసుకుని ప్రయాణం చేస్తే అసలు
ఈ అభిషేకము ఎలా పనిచేస్తుంది, అంతేకాదు ఈ అభిషేకం ద్వారా ఏం కలుగుద్ది అనేది మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యం మొదటిగా మనం చూద్దాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అని అన్నాడు. అంటే ఈ మాట మాట్లాడేది ఎవరు? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడట? నా సొంతమైన బంగారమును నా సొంతమైన వెండిని నేను దేవుని మందిరము నిమిత్తము ఇచ్చేదను అని అన్నాడు. అంటే సొంత బంగారము, సొంత వెండి దావీదు సంపాదించుకున్నాడు. బంగారం కలిగి ఉన్నాడు, వెండి కలిగి ఉన్నాడు అని అంటే దావీదు ఏమై ఉన్నాడట? ధనవంతుడై ఉన్నాడు. గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు తన తండ్రి గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అంటే తనకంటూ ఒక గొర్రె కూడా లేదు. అంటే ఒక్క గొర్రె కూడా లేని ఆ స్థితిలో ఉన్న ఆ దావీదుని అభిషేకించి రాజుగా చేస్తే, రాజు అయిన తర్వాత ఈ దావీదు బహుధనవంతునిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అభిషేకించక ముందర ఒక్క రూపాయి కూడా లేదు. అంటే చిన్న ఆస్తి కూడా లేకుండా, చిన్న మంద కూడా లేకుండా ఏదో సాధారణమైన వ్యక్తిగా మనకి దావీదు కనిపిస్తూ ఉన్నాడే కానీ దేవుడు అభిషేకించిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత చూస్తే ఈ దావీదు బహుధనవంతునిగా ఉన్నాడు. అంటే దావీదు మీదకి అభిషేకం వచ్చిన తర్వాత ఎలా మార్చబడ్డాడట? ధనవంతునిగా మార్చబడ్డాడు. నీ మీదకి కానీ నా మీదకి కానీ యెహోవా అభిషేకం వచ్చింది అని అంటే ఈ యెహోవా అభిషేకము మనల్ని కొన్నాళ్ళకి ఎలా మారుస్తుంది? ధనవంతులుగా మారుస్తుంది. ధనవంతులుగా మార్చబడిన జాబితా మనకి బైబిల్లో చాలామంది కనిపిస్తారు. అబ్రహాము కనిపిస్తాడు, అలాగనే ఇస్సాకు కనిపిస్తాడు, సొలొమోను కనిపిస్తాడు. ఏవండి ఇలాగున బైబిల్లో కొంతమంది భక్తులు ఏది ధనవంతులుగా కనిపిస్తారు. యోబు కూడా ఆ తూర్పు దేశం అంతటిలో కూడా ఆస్తిపరుడు అని యోబు గురించి వ్రాయబడింది. అబ్రహాము గురించి అయితే ఆదికాండము 13:2 జెనసిస్ 13:2 చూడండి. అక్కడ మాట ఏమని రాసింది? అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగునే ఆదికాండములో 26:16 మనకు కనిపిస్తుంది. ఇస్సాకు దగ్గరికి అబీమెలెకు అనే రాజు వచ్చి నీవు మాకన్నా బహుబలవంతుడు అనే మాట ఏమండి ఆ రాజు అంటాడు. ఇక్కడ అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉన్నాడట అబ్రహాము. అలాగునే ఇస్సాకు కూడా బహుధనవంతుడై ఉన్నాడు. రాజే అంటున్నాడంటే రాజు కన్నా బలవంతుడట. ఎవరు? ఇస్సాకు. ఒక రాజు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతూ నీవు మాకన్నా బహుబలవంతుడివి అని అంటే ఇక ఎంత ధనం ఉంది, ఎంత ఆస్తిపరుడు, ఎన్నేసి మందలు ఉన్నాయి, ఎంతెంత బంగారం ఉంది, ఎంతెంత వెండి ఉంది, ఇవన్నీ మనం చూస్తే ఏమంటే రాజు కన్నా బలవంతుడైన ఇస్సాకు ధనవంతునిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 9:22 సొలొమోను గురించి ఉంది. భూమి మీద ఉన్న రాజులందరికన్నా ఐశ్వర్యము గలవాడు అని రాస్తుందండి అక్కడ. అంటే అబ్రహాము ధనవంతునిగా ఉన్నాడు, ఇస్సాకు ధనవంతునిగా ఉన్నాడు, సొలొమోను ధనవంతునిగా ఉన్నాడు, అలాగనే దావీదు కూడా ధనవంతునిగా ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అని అనగానే క్రైస్తవుడు ఎలా ఫీల్ అవుతాడు? ఎప్పుడు ఎలాగ ఆలోచన చేస్తాడు? ఎప్పుడు ధనం అనగానే భయపడుతూ ఉంటాడు. ధనం అంటేనే భయం, వణికిపోతూ ఉంటాడు. ధనమా, ఈ డబ్బు నాకు ఎందుకు అన్నట్లుగా ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవుడు ధనవంతునిగా ఉంటే బాగుంటుందా? ధనహీనుడిగా ఉంటే బాగుంటుందా? ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అన్యుని దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే దేవునికి మహిమ, ఒక క్రైస్తవుడు అన్యునికే ఒక 1000 రూపాయలు అప్పిస్తే దేవునికి మహిమ.
అప్పు ఇస్తే 1000 రూపాయలు క్రైస్తవుడు ఒక అన్యునికి దేవునికి మహిమ. మరి క్రైస్తవుడు ఈరోజు ఎలా బ్రతుకుతూ ఉన్నాడు? ఎక్కువగా అప్పులు తీసుకుంటూ ఉండి, జీవితం పాడైపోయి, శ్రమల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి ఇలాగున ప్రయాణం చేస్తూ ఉన్నాడే కానీ ఒక క్రైస్తవుడు ఇచ్చేవానిగా, అప్పిచ్చేవానిగా, అనేక మందిని ఆదరించేవానిగా, అనేక మందిని నడిపించేవానిగా ఒక క్రైస్తవుడు కనిపించట్లేదు. అంటే అన్యులకు అప్పిచ్చే విధమైన అటువంటి జీవితం క్రైస్తవునికి లేదు. ఎక్కడో ఉన్నారు కానీ అక్కడక్కడ ఉన్నారు. కానీ సంఘం ఎలా నడుస్తూ ఉంది? అప్పు తీసుకునే క్రమంలో నడుస్తుంది కానీ అప్పిచ్చే వ్యక్తులుగా నడవట్లేదు. అది నేను చెప్పేది. ఇక్కడ అబ్రహాము ధనవంతుడు, మరి మనం ఎందుకు ధనవంతులుగా ఉండకూడదు? అబ్రహాము మన తండ్రి కదా విశ్వాస విషయంలో. మరి అబ్రహాము తండ్రి కనుక, అబ్రహాము పిల్లలం మనం కనుక మన తండ్రి ధనవంతునిగా జీవిస్తే మనం ఎలా జీవించాలట? ధనవంతునిగానే జీవించాలి. నేను ఏదో డబ్బు కోసం చెప్పట్లేదు, లేకపోతే ధనం కోసం నేను ఇలాగా చెప్పట్లేదు. కానీ నీ జీవితం ఎలాగుంది అనేది నేను చెప్పేది. జయ జీవితంగా ఉందా లేకపోతే అపజయ జీవితంగా ఉందా? జయించిన జీవితం వేరు, ఓడిపోయిన జీవితం వేరు. అబ్రహాము జీవితం జయించిన జీవితం, ఓడిపోయిన జీవితం కాదు. అందుకే అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు. ఒక కోణం కాదు, ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. మన తండ్రి కదా ఆయన. విశ్వాస విషయంలో అబ్రహాం మన తండ్రి కదా. మరి అబ్రహాం అంత ధనవంతునిగా బ్రతికితే, అబ్రహాం అంత ఐశ్వర్యము గలవాడైతే ఆయనకి పిల్లలం మనమేంటి ఈ కరువులో ఎందుకు బ్రతకాలి? ఈ లేములో ఎందుకు బ్రతకాలి? ఎప్పుడైనా నీకు ఈ ప్రశ్న వచ్చిందా? రావాలి. దీని గురించి ప్రార్థనలో పెట్టాలి. డైలీ చేసే ప్రార్థనలో, ప్రభువా అబ్రహాము నా తండ్రి కదా, మరి అబ్రహాముకి నేను కుమార్తెనైతే నా జీవితం ఇలాగెందుకుంది? అబ్రహాము ధనవంతునిగా బ్రతికాడు, సమృద్ధిలో బ్రతికాడు, నేను కూడా అలా బ్రతకాలి కదా. నాకు అటువంటి జీవితాన్ని దయచేయండి. దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, సమృద్ధికరమైన, మీకు మహిమకరమైన జీవితాన్ని నాకు దయచేయండి అని దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? చెయ్యి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు కరువు జీవితం అనుభవిస్తాడు, రెండవది సమృద్ధికరమైన జీవితం అనుభవిస్తాడు. జీవితాంతకాలము కరువు జీవితం అనుభవించాడు. ఒక క్రైస్తవుడు ఎలాగో నడుస్తున్నాడు అంటే ఇటు శ్రమలు అనుభవిస్తాడు, అలాగనే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇటు శాపము అనుభవిస్తాడు, ఇటు ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. ఒక క్రైస్తవుడు నడిచే బాట ఎలా ఉంటుంది? రెండిటిని, సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేటట్లుగా ఉంటుంది. మరి నువ్వెక్కడ ఉండిపోయావు? దుఃఖంలోనే ఉండిపోయావు, శ్రమల్లోనే ఉండిపోయావు, శాపంలోనే ఉండిపోయావు, కరువులోనే ఉండిపోయావు. మరి ఎప్పుడు వస్తావు సమృద్ధిలోనికి? రావాలి కదా. ఆశీర్వాదంలోకి నువ్వు రావాలి కదా. శాపాన్ని అనుభవించిన నీవు దీవించబడాలి కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా. కరువును అనుభవించిన నీవు సమృద్ధిని అనుభవించాలి కదా. ఎక్కడుండిపోయావు? నీ జీవితం ఎక్కడుండిపోయింది? ఒక్క మారు గ్రహించు. నీవు గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వదిలేయుడు, జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అడగాలి, వాక్య ప్రకారంగా అడగాలి. అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, సొలొమోను దీవించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు. నేను కూడా దీవించబడాలి ప్రభువా అని దేవుణ్ణి అడగాలి, వాక్య ప్రకారంగా అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఎందుకు బ్రతకాలండి కరువులో? ఎందుకు బ్రతకాలి? మనం దేవుని పిల్లలం. జీవితాంతకాలం బాధల్లో ఎందుకు బ్రతకాలి? శోధనలో ఎందుకు బ్రతకాలి? అవమానంలో ఎందుకు బ్రతకాలి? వాటిని జయించి వాటిని ముందుకు రాకుండా దేవునికి ప్రార్థన చేసి ఇక్కడతో చాలయ్యా, నేను ఇక ముందుకెళ్తా, దీవించబడతా, సమృద్ధిని అనుభవిస్తా అని దేవునికి ప్రార్థన చేసి ఇక దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా. నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నువ్వు అరణ్యంలోనే ఉండిపోతే ఎలాగా? ఆ శ్రమల్లోనే ఉండిపోతే ఎలాగా? వాగ్దాన దేశంలోనికి రావాలి. త్రవ్విన బావులు ఉన్నాయి వాగ్దాన దేశంలో.
నాటిన మొక్కలున్నాయి, నాటిన తోటలు, కట్టబడని ఇళ్ళున్నాయి, వాగ్దాన దేశంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సిద్ధంగా దేవుడు ఉంచాడు ఆశీర్వాదాన్ని నీ కొరకు. నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థన మార్చు, నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక నీ శ్రమలు అయిపోయాయి, నీ కరువు కాలం అయిపోయింది, నీ అరణ్యపు జీవితం అయిపోయింది. ఇక యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టే దినములు వచ్చాయి, ఆ రోజు వచ్చింది. ఇక నీవు సంతోషంగా ఉంటావే కానీ బాధపడవు, నీవు ఆనందంగా ఉంటావే కానీ ఇక దుఃఖపడవు. నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని కొట్టేసాడు దేవుడు, తీసేసాడు ఆయన. ఇక మీదట నీకంతా సంతోషమే, ఇక మీదట నీకంతా ఆనందమే. ఇటువంటి రోజులన్నీ కూడా నువ్వు వదిలేసుకుంటూ ఉంటే ఎలాగా? అందుకే అబ్రహామును ఎలాగైతే ఆశీర్వదించారో నన్ను కూడా అలాగని ఆశీర్వదించండి ప్రభు. అబ్రహాము ధనవంతునిగా బ్రతికాడు, నేను బ్రతుకుతాను ధనవంతునిగా, నాకు సహాయం చేయండి, అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి అని అడుగు. నీవు అడిగితే ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు ఆయన. అంటే కొంతమంది కొన్ని వాక్యాలు తీసుకుంటారు. ధనవంతుడు దేవుని రాజ్యం వెలుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అనే వాక్యాన్ని తీసుకుంటారు. ధనవంతులు దేవుని రాజ్యం వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరు? మరి అబ్రహాము ఆ ధనవంతుడే కదా, ఇస్సాకు ధనవంతుడే కదా, సొలొమోను ధనవంతుడే కదా, దావీదు ధనవంతుడే కదా, మరి ధనవంతులే కదా. ఎందుకు వెళ్ళరు? వెళ్ళరా? అబ్రహాము, ఇస్సాకు, సొలొమోను వీరంతా వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. మరి అదేంటండి వాక్యం అలాగుంది? ధనవంతుడు ఉంటే ఏది ధనవంతుడు దేవుని రాజ్యం వెలుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభము అని రాసి ఉంది కదా. మరి ఏంటిది అని అంటే, ఏ ధనవంతుడు దేవుని కన్నా ఎక్కువగా డబ్బుకి ప్రధానమైన స్థానం ఇచ్చే ఆ ధనవంతుడు దేవుని రాజ్యం వెళ్ళండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. ఏముంది, 10 ఆజ్ఞలు పాటించు అని అన్నాడు. నా చిన్నప్పటి నుండి నేను పాటిస్తానే ఉన్నానండి అని అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేస్తావంటే అవన్నీ వదిలేసి అవన్నీ అమ్మేసి ఇదిగో నన్ను వెంబడించు అని అన్నాడు. అవన్నీ వదిలేయాలయ్యా. ఏంటి, ఆస్తులన్నీ వదిలేయాలా? నీతో వచ్చేయాలా? అప్పుడు ఇస్తావా నాకు దేవుని రాజ్యం, లేకపోతే ఇవ్వా అనేసి వ్యసనపడి తిట్టుకుంటూ ఎవరిని యేసు ప్రభువు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అంటే తనకి ఏం కావాలి? ఆస్తులే కావాలి. ఎవరు అక్కర్లేదట? యేసుక్రీస్తు అక్కర్లేదు, యేసుక్రీస్తు వారు ఇచ్చే దేవుని రాజ్యం అక్కర్లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇది, ధనవంతుడు దేవుని రాజ్యం రాడు అనేసి ఇలాగున రూఢిగా చెప్పాడు. ఏ ధనవంతుడు? తన ఆస్తులే కావాలి, యేసయ్య అక్కర్లేదు. తన ఆస్తులే కావాలి, తన ధనమే కావాలి, దేవుని రాజ్యం అక్కర్లేదు. అంటే దేనికన్నా, డబ్బు కన్నా, ఆస్తుల కన్నా ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి, దేవుని రాజ్యానికి ఇవ్వాలి. కానీ ఈ ధనవంతుడు దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వకుండా డబ్బుకి, ఆస్తులకి ప్రధానమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈ ధనవంతుడు దేవుని రాజ్యము వెళ్ళడు అని యేసయ్య అక్కడ చెప్పారు. అలాగునే దయచేసి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని రాజ్యం పేదవారు వెళ్తారు. ఇప్పుడు లాజరు అన్నాడు, లాజరు దేవుని రాజ్యం వెళ్ళలేదా? ధనవంతుడు తినేసి తింటా ఉంటే పడిపోయిన రొట్టె ముక్కలు తింటా ఉన్నాడు. ఆ రోడ్డు మీద ఉంటే తన కురుపులు కుక్కలు లాగుతూ ఉన్నాయి. అటువంటి దీనస్థితి పేదవాడు. కానీ అలా చనిపోగానే దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు. ధనవంతుడు వెళ్ళలేదు, కానీ దేవుని రాజ్యం ఎవరు వెళ్ళారట? పేదవాడైన లాజరు వెళ్ళాడు. దేవుని రాజ్యం వెళ్ళడానికి ధనంతో ముడి లేదు. అతడు పేదవాడైనా, ధనవంతుడైనా, కూలి అయినా, రైతైనా, అతడు ఎవరైనా కానీ దేవుని రాజ్యం వెళ్తారు. అయితే ప్రధానమైన స్థానం యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. దేవుడే అని ఆయన నమ్ముకుని ఆయన కోసమే బ్రతకాలి. అట్టి వారు ధనం ఉన్నా లేకపోయినా, పేదవారైనా పేదవారు కాకపోయినా ఎవరైనా కానీ దేవుని రాజ్యం వెళ్తారు. మరి అదేంటండి, ఇటు లాజరు పేదవాడు కదా దేవుని రాజ్యం వెళ్ళాడు, ఇటు అబ్రహాము ధనవంతుడు కదా దేవుని రాజ్యం వెళ్ళాడు. అవును, 2 దారులు ఉన్నాయి దేవుని రాజ్యం వెళ్ళడానికి. అయితే అబ్రహాం వల్ల వెళ్తావా, నువ్వు పేదవానికి వెళ్తావా? అది నీ ఇష్టం.
నువ్వు అబ్రహాం వలె ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు అనుకో, ధనవంతునిగా ఉండి ధనవంతునిగా బ్రతికి సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవించి దేవుని రాజ్యం వెళ్తావు. లేదు ఆ వే నాకు నచ్చలేదండి అంటే ఈ లాజరు జీవితాన్ని ఎన్నుకుంటే, ఈ లాజరు జీవితం అంటే ఇక ఏమంటే వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు అదే తినాలి అంటే కరువులో బ్రతకాలి. అందుకే అబ్రహాం వంటి జీవితాన్ని ఎన్నుకుంటే సమృద్ధికరంగా బ్రతికి దేవుని రాజ్యం వెళ్తాం. సో మనమంతా కూడా ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అని బైబిల్లో లేదా? సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. అదే సామెతల గ్రంథంలో 21, 20లో కూడా కనిపిస్తుంది. జ్ఞానుల ఇంట ఏమంటే విలువ కలిగిన నూనె ఉండును అనే మాట మనకు కనిపిస్తుంది. ఈ మాటల ప్రకారంగా మరి బైబిల్ ధనవంతులను మాట్లాడుతూ ఉంటే ఈ క్రైస్తవుడు ధనహీనునిగా ఉంటే దేవునికి మహిమ ఎలాగొస్తుంది? క్రైస్తవుడు ఎలాగుండాలట? ధనవంతునిగా ఉండాలి. అలాగానే ఉంటే క్రైస్తవుడు అనేక మందిని బాగు చేస్తాడు, అనేక మందికి సహాయం చేస్తాడు, దేవునికి మహిమ వెళ్తుంది. అట్టి విధముగా వ్యక్తి దేవుని రాజ్యానికి చేరుకుంటాడు. ఎంత మంచి జీవితం అండి ఇటువంటి జీవితం. ఈ రోజున ఏమంటే సంఘం ఈ వే కోరుకోవట్లేదు, ఈ మార్గాన్ని కోరుకోవట్లేదు. ఏదో ఇలా బ్రతుకుతున్నాం కదా చాలే, లేకపోతే ఎంత వచ్చింది కదా సరిపోతుందిలే, నేను ఇలాగే బ్రతికి ఇలాగ దేవుని రాజ్యం వెళ్ళిపోతాను. నువ్వు అలాగుంటే దేవునికి మహిమ ఎలాగెళ్తుంది? ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇతడు యేసయ్య బిడ్డట, అంతమందికి సహాయం చేశాడు, ఇలా బ్రతికితే ఎంత బాగుంటుంది. మదర్ తెరీసా ఉందండి, ఈ రోజున ఆమె సేవలన్నీ కూడా గుర్తించి ఎంతగానో మన ఇండియా దేశం అంతా కూడా ఏవండి ఆమెను ఎంతగానో ఆ పేరంతా కూడా చెప్తూ ఉన్నారు. మదర్ తెరీసా అని ఘనపరుస్తూ ఉన్నారు. ఆమె ఎవరు నమ్ముకున్నారు? యేసుక్రీస్తు వారినే. యేసుక్రీస్తు వారికి ఎంత మహిమ వస్తూ ఉంది ఆమెను బట్టి, ఆమెను పేరుని బట్టి చాలా మహిమ వస్తూ ఉంది. మరి నిన్ను బట్టి రావాలి కదా యేసుక్రీస్తు వారికి మహిమ, నన్ను బట్టి రావాలి కదా యేసుక్రీస్తు వారికి మహిమ. అలా రావాలంటే మనం ఎలా ఉండాలి? అనేక మందికి సేవలు చేస్తూ ఉండాలి, ధనవంతునిగా ఉండి అనేక మందిని ఆదుకుంటూ ఉండాలి, అనేక మందికి సహాయం చేస్తూ ఉండాలి. మనల్ని బట్టి దేవునికి మహిమ వెళ్తుంది. మన మొదటి మాట ఏమటనంటే ఏవండి ధన బలాన్ని ఇక్కడ దావీదునకు కలగజేసింది అభిషేకం. దేవుడు ఎప్పుడైతే దావీదుని అభిషేకించారో అభిషేకించిన కొన్నాళ్ళకి దావీదు ఎలా మార్చబడ్డాడట? ధనవంతునిగా మార్చబడ్డాడు. గనుకనే తన సొంత ఆస్తిలో నుండి కొంత బంగారాన్ని వెండిని దేవుని మందిరం నిమిత్తం ఇచ్చాడు. అంటే ధనవంతునిగా ఉన్నాడు. సో ఇక్కడ మొదటిగా మనకి తెలుస్తున్న మాట ఏమాటనంటే దేవుడు అభిషేకించిన తర్వాత ఆ అభిషేకం దావీదునకు ఏం కలగజేసింది? ధనాన్ని కలగజేసింది. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే ఆ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోయిచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఇప్పుడు సౌలు దగ్గర నిలబడ్డాడు. ఎవరు? దావీదు చెప్తున్నాడు, అయ్యా సౌలు, గొలియాతును చంపడం పెద్ద విశేషమేం కాదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక మారు ఎలుగుబంటిని చంపేశాను, ఒక మారు సింహాన్ని చంపేశాను. ఎందుకంటే నేను గొర్రెలు కాస్తూ ఉండగా మందలో నుండి గొర్రె పిల్లలు ఎత్తుకుని ఎలుగుబంటి పట్టుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని తరిమి మరి దాన్ని కొట్టి చంపి ఆ గొర్రెని కాపాడాను. మరొక మారు సింహం పట్టుకెళ్ళిపోతూ ఉంటే మందలో నుండి ఒక గొర్రె పిల్లను దాన్ని కూడా తరిమి కొట్టి చంపి గొర్రె పిల్లను కాపాడాను. మరి ఇటువంటప్పుడు ఈ రెండిటి నుండి కాపాడిన నా దేవుడు ఈ గొలియాతు నుండి కాపాడ్డా అని అక్కడ సౌలుకి దావీదు చెప్తా ఉన్నాడు. అయితే మనం చెప్పుకోదగిన మాట ఏంటి? మనం చెప్పుకోవలసిన మాట ఏంటి? దావీదు ఒక ఎలుగుబంటిని చంపేశాడంటే, ఒక సింహాన్ని చంపేశాడంటే, ఎత్తరగలిగిన గొలియాతుని చంపేశాడంటే ఎంత బలవంతుడు! శరీర బలం విషయంలో మహాబలవంతునిగా ఉన్నాడు. అంటే
దేవుడు అభిషేకించిన తర్వాత ఈ అభిషేకం రెండవదిగా దావీదునకు శరీర బలాన్ని ఇచ్చింది. ఇంకొక మాట కూడా మనం చూస్తే ఈ రెండవ మాటలో మనకి మొదటి సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయము 27వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి వర్డ్ రాయబడి ఉంది, ఒక మంచి మాట ఏంటంటే 200 మందిని చంపి తీసుకురా, అప్పుడు నా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని సౌలు అన్నాడు దావీదుతోటి. నిజానికి గొలియాతుని ఎవరు చంపుతారో ఆ వ్యక్తికి నా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని అంటే, గొలియాతుని చంపేగానే ఈ దావీదుకి సౌలు ఏం చేయాలి? తన అమ్మాయి అయిన మేకాల నుంచి పెళ్లి చేయాలి. కానీ చేయకుండా మరలా అంటాడు కదా మాట తప్పి, 200 మందిని చంపి శత్రువుల్ని పట్టురా, వారి ముందేళ్ళు పట్టురా అని అన్నాడు. అంటే తలకాయలు పట్టురా అని చెప్పాడు. అని చెప్పగానే వెళ్ళాడు, ఫిలిష్తీయుల దండలోకి వెళ్ళాడు, 200 మందిని చంపాడు. చంపేసి వారి మొండేలు పట్టుకొచ్చేసాడు, ఏదో ముందేలు పట్టుకొచ్చేసాడు, తలకాయలు పట్టుకుని వచ్చేసి సౌలు కాళ్ళ దగ్గర పడేసాడు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే తన అమ్మాయి అయిన మేకాల్నిచ్చి పెళ్లి చేశాడు. అయితే నేను అంటాను కదా, ఇప్పుడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే 200 మందిని చంపి ఆ తలలు పట్టుకొచ్చాడు అని అంటే ఎంత బలవంతుడు! ఒక్క మారు ఆలోచన చేయండి. అంటే దేవుడు అభిషేకించిన తర్వాత ఈ దావీదునకు ఈ అభిషేకం ఏం కలగజేసింది? మొదటిగా మనం చూస్తే ధనాన్ని కలగజేసింది, ధనం విషయంలో బలవంతునిగా చేసింది. ఈ అభిషేకం రెండవదిగా శరీర బలం విషయంలో బలవంతునిగా చేసింది. ఇంకా అభిషేకం ఏం కలగజేస్తుంది అనే మాట మనం చూస్తే ఆ మొదటి సమూయేలు గ్రంథములో 16:23లో మనకు కనిపిస్తుంది. ఏమనంటే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. ఈ మాట ప్రకారంగా మనం చెప్పుకుంటే ఇక్కడ సౌలుని దురాత్మ పడుతూ ఉండేది. ఆ టైంలో దావీదు వచ్చి సితారా వాయిస్తే ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోతూ ఉండేది. తన ఆత్మలో దావీదు ఎంత బలవంతునిగా ఉన్నాడు కాబట్టే సితారా వాయిస్తే దెయ్యం బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. ఒక మాట పలికితే, ఇప్పుడు సమూయేలు ఉన్నాడు, ఒక మాట పలికితే దేవుడు క్రింద పడకుండా నెరవేర్చేవాడు. అంటే తాను ఎంత బలవంతునిగా ఉన్నాడు సమూయేలు తన ఆత్మ విషయంలో. ఇది శరీర బలం కాదు, ఆత్మబలం. ఈ ఆత్మబలం నిమిత్తం ఆలోచన చేస్తే ఈ వాక్య ప్రకారంగా మనం చెప్పుకుంటే దావీదు ఏమై ఉన్నాడు అంటే ఆత్మ విషయంలో బలవంతునిగా ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకుంటా ముందుకెళ్తే ఈ అభిషేకం ఏం కలగజేసిందని అంటే ధన బలాన్ని కలగజేసింది, శరీర బలాన్ని కలగజేసింది, ఆత్మ బలాన్ని కలగజేసింది. సో దయచేసి మనం ఆలోచన చేస్తే ఈ ఆలోచన ప్రకారంగా మనం చెప్పుకునే మాటల ప్రకారంగా అభిషేకం ఏం కలగజేస్తుంది అని అంటే ధన బలాన్ని, శరీర బలాన్ని, ఆత్మ బలాన్ని కలగజేస్తుంది. దావీదునకు కలగజేసింది ఈ అభిషేకం. దేవుడు అభిషేకించిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. దేవుడు అభిషేకించక ముందర ఇవన్నీ రాలేదు. అంటే అభిషేకం ద్వారా ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. మనం దేవుని చేత అభిషేకించబడ్డాము అంటే ఖచ్చితంగా మన జీవితం మార్చబడుతుంది. దేవునికి మహిమకరంగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదములు కలగచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.